బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు చెడు సావాసం. ఒక అడవిలో ఒక సింహం భార్యతో పాటు ఉండేది. వారికి 2 పిల్లలు పుట్టారు. ఒక ఆడసింహం, ఇంకొకటి మగసింహం. కాలం గడుస్తున్న కొద్దీ ఆ సింహం పిల్లలు పెరిగి పెద్దవారైనారు. ఒకరోజు మగసింహం తల్లిదండ్రుల అనుమతితో పెళ్లి చేసుకుని భార్యను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చాడు. ఇక ఆ ఇంటిలో ఉన్న సభ్యులు 5. తల్లిదండ్రులు బాగా ముసలివారైపోవటం వల్ల వారిలో శక్తి తగ్గిపోయింది. తల్లి తండ్రిని ఇంట్లో విశ్రాంతి తీసుకోమని చెప్పి రోజు కొడుకు అడవికి వేటకు వెళ్ళేవాడు. ఏదో ఒక జంతువుని చంపి కుటుంబానికి ఆహారం తీసుకుని వచ్చేవాడు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకనాడు వేటకి వెళ్ళిన సింహానికి దారిలో ఒక తోడేలు కనిపించింది. దానిని చంపడానికి ముందుకు వెళ్ళబోతుంటే ఆ తోడేలు సింహం కాళ్ళపై పడి, అయ్యా, మీరు చాలా బలశాలి. మీ ముందు నేను చాలా అల్పుడను. నన్ను దయచేసి ఏమీ చేయకండి. బ్రతికి ఉన్నంతకాలం మీ సేవకుడిగా మీ వెంటే ఉంటాను అని వేడుకుంది. తోడేలు మాటలకు పొంగిపోయిన సింహం దాన్ని చంపకుండా వదిలి తన సేవకుడిగా నియమించుకుంది. అప్పటి నుండి ఆ తోడేలు సింహం వెంటే తిరిగేది. ఈ విషయం తెలిసిన ముసలి సింహం, నాయనా, తోడేలు చాలా టక్కరి జంతువు. దానితో స్నేహం చేస్తే తప్పక ప్రమాదంలో చిక్కుకుంటావు అని హితబోధ చేసింది. అయినా తోడేలుతో స్నేహం పెంచుకున్న సింహం తండ్రి మాటలు పెడచెవిన పెట్టింది. ఒకరోజు అడవిలో దొరికే జంతువుల మాంసం తిని విసుగు చెందిన తోడేలు సింహం వద్దకు వెళ్ళి, అయ్యా, తమరు ఎప్పుడైనా గుర్రం మాంసం తిన్నారా అని అడిగింది. తినలేదు అని సింహం సమాధానం ఇచ్చిన వెంటనే, మీరు గుర్రాన్ని ఎందుకు వేటాడరు? దాని బలంతో మిమ్మల్ని దెబ్బతీస్తుందని భయమా అని రెచ్చగొట్టే ప్రశ్న వేసింది. ఆ ప్రశ్నకు ఆవేశపడిన సింహం, నాకు భయమా? అలాంటిది ఏమీ లేదు. ఈ అడవిలో గుర్రాలు లేవు కాబట్టి వాటిని వేటాడే అవసరం రాలేదు. అయినా గుర్రం మాంసం అంత రుచిగా ఉంటుందా అని అడిగేసరికి, అయ్యా, అంత రుచికరమైన ఆహారం మీరు ఎప్పుడూ తిని ఉండరు. అంత బాగుంటుంది అని సమాధానం చెప్పింది తోడేలు. ఎలాగైనా గుర్రం మాంసం రుచి చూడాలన్న ఆత్రంతో సింహం గుర్రాలు ఎక్కడ దొరుకుతాయని అడిగింది తోడేలును. రాజుగారు గుర్రపుశాల ఈ అడవికి దగ్గరలోనే ఉంది. కావాలంటే అక్కడ నుండి వేటాడవచ్చు అని పలికింది తోడేలు. ఆ విషయం విన్న వెంటనే రాజుగారు గుర్రపుశాల వైపు పరుగు తీసింది సింహం. ప్రతిరోజు గుర్రాలను దగ్గరున్న నది దగ్గర విడిచి అవి గడ్డి మేసి సేద తీరిన తర్వాత రాజభటుల పని. అది గమనించిన సింహం నది దగ్గర మాటు వేసి స్నానానికి నదిలోకి దిగిన గుర్రంపై దాడి చేసి దాన్ని చంపవచ్చని నిశ్చయించుకుంది. అనుకున్న విధంగా ఒక గుర్రాన్ని చంపి ఇంటికి తీసుకుని వచ్చింది. గుర్రం యొక్క కళేబరాన్ని చూసిన వెంటనే, నాయనా, నీకు ఈ గుర్రం ఎక్కడ కనబడింది అని ముసలి తండ్రి ప్రశ్నించాడు. వెంటనే రాజుగారు గుర్రపుశాలలో చాలా గుర్రాలు ఉన్నాయని, అందులో ఒకదాన్ని వేటాడానని కొడుకు చెప్పిన సమాధానం విని, నాయనా, ఆ గుర్రాలు రాజుగారికి చెందినవి. రాజుగారి వద్ద పెద్ద సైన్యం ఉంటుంది. తన గుర్రాలను సింహం చంపుతుందని వారికి తెలిస్తే ఆయన భటులచే నిన్ను చంపిస్తారు. కాబట్టి ఇక నుండి అటువైపు వెళ్ళకు అని చెప్పింది. కానీ తోడేలు స్నేహంతో మంచి చెడ్డలు మరిచిన సింహం తండ్రి మాటను లెక్క పెట్టలేదు. రోజు ఒక గుర్రాన్ని చంపి ఇంటికి తీసుకుని రావడం మొదలుపెట్టాడు. తమ గుర్రాలను సింహం చంపుతోందని తెలియగానే నది దగ్గర వదలకుండా ఒక నీళ్ల తొట్టుని ఏర్పరిచాడు మహారాజు. అయినా సింహం గుర్రానికి చంపడం ఆగలేదు. ఎత్తైన గోడలను గుర్రపుశాలలు కట్టించి అందులోనే వాటికి ఆహారం నీరు ఇవ్వసాగారు భటులు. అయినా భయపడక ప్రతిరోజు వచ్చి గోడ దూకి ఒక గుర్రాన్ని తీసుకుపోవటం మొదలుపెట్టింది సింహం. ఇక సింహం ఆగడాలు భరించలేక, మా గుర్రాలను చంపుతున్న ఆ సింహం బ్రతకటానికి వీలు లేదు. దానికోసం కపలా కాసి బాణాలతో చంపేయండి అని ఆజ్ఞాపించాడు రాజు. ఈ విషయాలు ఏమీ తెలియని సింహం ఎప్పటిలాగానే గుర్రాల వేటకు వచ్చింది.
దాన్ని గమనించిన భటులు వేటాడడానికి ముందే బాణం వేస్తే సింహం తప్పించుకుని పారిపోవచ్చు. కానీ గుర్రాన్ని చంపి తీసుకుని వెళ్తుంటే అది వేగంగా పరిగెత్తలేదు. కాబట్టి అప్పుడే సింహంపై బాణాలు వేయాలి అని తమలో తాము నిశ్చయించుకున్నారు భటులు. సింహం అటు ఇటు చూడక నేరుగా గుర్రపుశాలలోకి వెళ్ళి ఒక గుర్రాన్ని చంపి దానిని ఈడ్చుకుంటూ బయటకు వచ్చింది. బరువుగా ఉన్న గుర్రపు శరీరాన్ని మెల్లగా తీసుకుని బయలుదేరింది. ఇంతలో భటులు దానిపై బాణాల వర్షం కురిపించారు. కాళ్ళు ఒళ్ళు గాయపడిన లెక్క చేయకుండా ఇంకా గుర్రాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళసాగింది సింహం. ఇంతలో చెట్టు వెనకాల నుండి విషయం అర్థం చేసుకున్న తోడేలు, ఇక్కడ నేను ఉండటం ఏమాత్రం మంచిది కాదు. సింహం ఎలాగో చచ్చిపోతుంది. ఒకవేళ చవకపోయినా ఇన్ని గాయాలతో ఇక వేటాడలేదు. కాబట్టి సింహం వల్ల నాకిక ఉపయోగం లేదు అని తలచి అక్కడి నుండి పారిపోయింది టక్కరి తోడేలు. సింహం మెల్లగా గుర్రాన్ని ఈడ్చుకుంటూ తోడేలు దాక్కుని చెట్టు వైపుకు వెళ్ళింది. తీరా అక్కడ చూస్తే సహాయం చేయటానికి తోడేలు లేదు. తండ్రి మాటలను పెడచెవిన పెట్టినందుకు పశ్చాత్తాపపడుతూ మెల్లిగా గుహకు చేరుకున్నాడు. ఒళ్ళంతా గాయాలు, రక్తంతో ఉన్న కొడుకుని చూడగానే ఆ ముసలి సింహాలు చాలా దుఃఖించాయి. వారి పాదాల చెంత తాను వేటాడని గుర్రాన్ని పడేసి ఇక మాట్లాడడానికి ఓపిక లేక వారు ముందే తలవాల్చి కన్ను మూశాడు. కొడుకుని తలుచుకుని ఏడుస్తూ, ఆనాడే నా మాట విని చెడు స్నేహాలు చేయకుండా ఉంటే నా కొడుకు బ్రతికే ఉండేవాడు అని ముసలి సింహాలు కుమిలిపోతూ ఉండేవి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.